సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి శనివారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. తమ సమస్యలు చెప్పుకోవడానికి భారీగా నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. ప్రజలు అందించిన వినతి పత్రాలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి శనివారం ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా రెవెన్యూ పరిధిలో భూ సంబంధిత సమస్యలు, మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలు, ఇతర శాఖలకు సంబంధించి సమస్యలపై ప్రజలకు ఇచ్చే వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. అవసరాలు ఉన్నాయో అది పాస్బుక్లు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ శాఖలోని రోడ్లు, మరుగు కాలువలు, లేదా వాటర్ సమస్యలు, లేదంటే స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఇటువంటి అనేక సమస్యల పైన మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో ప్రతి శనివారం ఇకపైన గ్రీవెన్స్ ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీ కానీ లేదా ఏదైనా అనేక కార్యక్రమాల వల్ల ఒకవేళ శనివారం లేకపోతే నెక్స్ట్ సాటర్డే పోస్ట్ పోన్ అవుతుంది. లేకపోతే ఎమ్మెల్యే లేకపోయినా కూడా గ్రీవెన్స్ లో వచ్చిన అన్ని అర్జీలను కూడా తీసుకొని కన్సల్ట్ అధికారులకు కానీ వీరికి మున్సిపల్ శాఖకు కానీ వాటిని పంపించడం జరుగుతుంది ఎమ్మెల్యే కార్యాలయం నుండి. కావున ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలని ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మెల్యే ఆఫీస్ దృష్టికి కానీ లేదా గ్రీవెన్స్ శనివారం పూట నేను ఉన్నప్పుడు నా దృష్టికి తెస్తే వాటి అన్నిటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి పని చేయించడమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గ్రీవెన్స్ పెట్టడం ప్రారంభమైంది. అందులో భాగంగా ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో కూడా